నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. వెల్కమ్ టు క్రైమ్ అలర్ట్. చట్టాన్ని రక్షించాల్సిన చేతులు అమాయకుడిపై దాడి చేస్తే ఎలా ఉంటుంది? అనంతపురం జిల్లా పెదబడుగురు పోలీస్ స్టేషన్ వేదికగా జరుగుతున్న ఈ అమానుష ఘటన ఇప్పుడు యావత్ జిల్లాను రాష్ట్ర ప్రజలను ఉలిక్కి పడేలా చేస్తుంది. ఒక దళిత యువకుడిని పోలీస్ అధికారి విచక్షణ రహితంగా చితకబాదిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో నిప్పులు చెరుగుతోంది. రాజ్యాంగం కల్పించిన చట్టాన్ని కాపాడాల్సిన ఒక ఎస్ఐ అరాచకానికి పరాకాష్ఠగా మారితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ఆ యువకుడి నేరమేంటి? ఏ పాపం ఎరగని ఆ దళిత యువకుడిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి గొల్లెం పెట్టి కర్రలతో చితకబాదాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఈ అధికారికి ఆ అధికారం ఎవరిచ్చారు? ప్రజల రక్షణ కోసం, శాంతి భద్రతలను కాపాడడం కోసం ప్రభుత్వం ఈ అధికారులకు జీతాలు ఇస్తుంది. కానీ ఈ రోజు పరిస్థితి చూస్తుంటే ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్న వీరు ప్రజలను రక్షించడం మానేసి స్థానిక రాజకీయ నాయకులకు చెంచాలుగా మారుతున్నారా? ఒక్క దళిత యువకుడిపై దాడి చేయడం వెనుక ఏ రాజకీయ ఒత్తిడి ఉంది? లేక అధికారంలో ఉన్నా అనే అహంకారం తలకెక్కిందా? కాకి డ్రెస్ వేసుకుంటే తాము ఏమైనా చేయొచ్చనే భ్రమలో ఉన్నారా? ఈ ఘటనపై స్థానికులు మండిపడుతున్నారు. మా పన్నులతో జీతాలు తీసుకుంటూ మమ్మలే కొడతారా అంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఎస్ఐ ముసుగులో ఉన్న ఈ మానవ మృగంపై చర్యలు తీసుకునేదెవరు? ఆ యువకుడికి జరిగిన గాయాలకు ఆ కుటుంబం అనుభవించిన ఆవేదనకు సమాధానం చెప్పేదెవరు? జిల్లా ఎస్పీ దీనిపై స్పందిస్తారా? లేక ఈ ఘటనను కూడా ఫైళ్ల మధ్యలో నొక్కేస్తారా? ప్రజాస్వామ్యంలో పోలీసులంటే ప్రజలకు భయం కాదు, భరోసా ఉండాలి. కానీ పెదవడుగూరు ఘటన చూస్తుంటే పోలీస్ స్టేషన్ అంటేనే భయం అనే పరిస్థితి నెలకొంది. చట్టం ముందు అందరూ సమానమే అని కదా చట్టం చెబుతుంది. మరి ఈ ఎస్ఐకి ఆ చట్టం వర్తించదా? తక్షణమే ఉన్న అధికారులు స్పందించి అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుడికి న్యాయం జరగాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై మా క్రైమ్ అలర్ట్ ప్రత్యేక కథనం. ఇలాంటి అరాచకాలపై మీ స్పందన ఏంటి? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. చూస్తూనే ఉండండి క్రైమ్ అలర్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.